హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. మీకోసం అయితే ఇవాళ ఒక మంచి చేపల చెరువు తీసుకొచ్చాను. దీనికి మనకు స్పెషల్ ఏంటంటే రోడ్డు అనమాట. మనకి ఒక తార్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, పెద్ద రోడ్డు, కాలువ కట్ట రోడ్డు. అండ్ మనకి ఇటువైపు వచ్చేసరికి వాటర్, నాగార్జున సాగర్ కాలువ వాటర్ వస్తాయి. నాగార్జున సాగర్ కాలువ వాటర్ వస్తే నాగార్జున సాగర్ దగ్గర అనుకోవద్దు, ఇది మా ఊరు వినుకొండ దగ్గర దాకా ఉంటుంది కాలువ. ఇది ఈ నీళ్ళు ఇటు పెట్టుకోవచ్చు. ఈ చేపల చెరువులకు వచ్చేసరికి బోరు ఉంది, సోలార్ ఉంది, మొత్తం అక్కడ వెనకాల రూమ్ ఉంది కదా, ఫుల్ సెటప్ ఉంది. రూమ్ వచ్చేసరికి కంటైనర్ అనమాట. ఇది మొత్తం 7 ఎకరాల 30 సెంట్లు ఉంది ల్యాండ్ మొత్తం. ఈ ల్యాండ్ మొత్తానికి కలిపి అంతా కలిపి ఓవరాల్ ఇక్కడ చెరువులు ఇక్కడ దానికి పెట్టి మొత్తం అన్నీ అలాగా అన్నీ కలిపి మనకి 1,20,00,000 చెప్తున్నారు. కూర్చుంటే లైట్గా తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి తార్ రోడ్ నుంచి కూడా దగ్గర. ఇది నా కారు. సో ఎనీ టైం వెహికల్స్ మొత్తం ల్యాండ్ దగ్గరికి వస్తాయి నీట్గా. వాటర్ పడడం కూడా ఇబ్బంది లేదు. ఇది ఈ ఫుల్ ఎండాకాలం, ఈ ఎండాకాలం కూడా మనకి చెరువులో ఫుల్గా వాటర్ ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. సో మనం ఏంటంటే చెరువు దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. ఫస్ట్ మీరైతే డ్రోన్ షాట్లు చూడండి. నేను డ్రోన్ షాట్లు బాగా తీయడానికి పక్కన హైటింగ్స్ లైన్ ఉండడం వల్ల డ్రోన్ అయితే ఫ్లై అవ్వట్లేదు. సో రేడియో ఫ్రీక్వెన్సీ తేడా రావడం వల్ల డ్రోన్ ఫ్లై అవ్వట్లేదు. సో లైట్గా అయితే చూపిస్తున్నా పైనుంచి ఏరియల్ వ్యూ. చూడటానికి పెద్ద షేప్ అవుట్ కూడా ఏం లేదు, బాగానే ఉంది. మనకి ఇక్కడ అద్దోసరికి ఇక్కడ నా కారు నిలబడ్డ కాడ నుంచి ఆ పైన అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర నుంచి అలా కిందకి అలా వెళ్ళిపోద్ది అనమాట. మనకి దగ్గర లోపలికి వెళ్ళి చేపల చెరువు అన్ని క్లారిటీ చూద్దాం. ఫస్ట్ అయితే డ్రోన్ షాట్లు చూడండి, తర్వాత అయితే చెరువు చూద్దాం. డ్రోన్ షాట్లు అయితే చూశారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మంచిగా ఫ్లై చేయడానికి పక్కన హైటెన్షన్ లైన్ వల్ల అయితే డ్రోన్ అయితే ఫ్లై అవ్వట్లేదు. సో డ్రోన్ షాట్లు అయితే చూడండి, ఫస్ట్ మీకు కొంచెం బాగా అర్థమవుతుంది పైనుంచి ఏరియల్ వ్యూలో. సో మనకేంటంటే చుట్టుపక్కల ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి అది ఒక పెద్ద సోలార్ పెద్ద ఫ్యాక్టరీ అనమాట, సోలార్ ఫ్యాక్టరీ అది. సో వీళ్ళు ఇక్కడ కంటైనర్ హౌస్ ఉంది. అండ్ మనకి అది కనబడే తోట అనమాట అక్కడ. సో ఇటువైపు కూడా తోట ఉంది, మామిడి తోట. సో చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు నీట్గా ఉన్నాయి. సో ఎటు చూసినా కానీ ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. మనకి అక్కడ లారీ వెళ్తుంది. ఇందులో మీరు కెమెరాలో కనపడవచ్చు, ఎల్లో కలర్ లారీ వెళ్తుంది కదా, అక్కడ చూపించు బ్రో. అది అటు చూడు కనబడుతుంది, ఎల్లో లారీ వెళ్తుంది మీకు. ఆ ఎల్లో కలర్ లారీ వెళ్తుంది కదా, ఆ లారీ వెళ్ళేది వచ్చేసరికి మనకి తార్ రోడ్ అనమాట, అలా వెళ్ళిపోద్ది. పక్కన విలేజ్, ఆ విలేజ్ అంతా దగ్గర ఉంది. ఇటు ఒక విలేజ్ ఉంది, విలేజ్లు కూడా దగ్గర ఉన్నాయి. అన్నీ బాగున్నాయి నీట్గా. సోలార్ ప్యానల్ మొత్తం కుంటలు తీపిచ్చేది నీట్గా ఉన్నాయి అనమాట. మనకి ఇది ఎలా ఉందో అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మనం లోపలికి వెళ్ళి లోపల కూడా చూద్దాం రండి. సో వాటర్ అయితే చూడండి ఎలా వస్తున్నాయి, ఫుల్గా వస్తున్నాయి కదా. ఈ ఏరియాలో బోర్లు బాగా పడతాయి. బోర్లకి అసలు బోర్కి వాటర్ ఇబ్బంది అయితే లేదు, ఫుల్గా వాటర్ వస్తున్నాయి మీకు. వాటర్ కూడా సాల్ట్ వాటర్ కాదు, కొంచెం మంచిగానే ఉన్నాయి వాటర్ కూడా. సాల్ట్ వాటర్ ఏం లేదు. మనకి కరెంట్ కూడా ఫ్రీ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో అయితే ఉంది. ఇది ఒక కుంట ఉంది, లోపల కూడా కుంటలు ఉన్నాయి. లోపలికి వెళ్ళి కూడా కుంటలు చూద్దాము. సో చివరి వచ్చేసరికి ఇక్కడ సోలార్ ప్యానల్స్ 3 ఉన్నాయి కదా, అవి కూడా ఇలా కింద వచ్చిద్దంట. సో మొత్తం అయితే నీళ్ళు అన్నీ నీట్గా ఉంది. 2 కుంటలు ఉన్నాయి, ఇదొక కుంట. మొత్తం 7 ఎకరాల 30 సెంట్లకి 2 కుంటలు పెద్దవి అనమాట. ఇది పెద్ద కుంట, ఇది కొంచెం చిన్నగా ఉంది. మనం మధ్యలో కరెక్ట్ సెంటర్లో ఉన్నాం. మనకు అక్కడ మోటార్ ఉంది, అలా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఆ 3 సోలార్ ప్యానల్ కూడా వెళ్ళాయనంట. ఫ్రెష్గా చిన్నగా చేపల కుంట చేసుకొని చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. కూర్చొని అయితే రేట్ అయితే మాట్లాడదాం మంచిగా. సో ఇది వచ్చేసరికి వినుకొండ దగ్గరలో ఉంటుంది. వినుకొండకు ఒక 21 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగార్జున సాగర్ కాలువ ఆనుకొని ఉంటుంది. అలాంటి నాగార్జున సాగర్ కాదు. సో ఆ కాలువ నీళ్ళు అయితే దీనికి పెట్టుకోవచ్చు బోరు మోటార్తో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వినుకొండ అనేది పల్నాడు డిస్టిక్లో ఉంటుంది, నర్సాపేట దగ్గరగా ఉంటుంది. విజయవాడకు వచ్చేసరికి 140 కిలోమీటర్లు ఉంటుంది వినుకొండ అనేది. సో ఇదనమాట. అక్కడ కంటైనర్ హౌస్ కూడా చూడండి, ఇక్కడ మనకి పని వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఉండడానికి ఇబ్బంది లేకుండా కంటైనర్ హౌస్ పెట్టారు. మోటార్ ఆడుతుంది. సో దానికి నాకు తెలిసి సోలార్ ప్యానల్తో మోటార్ ఆడుతున్నట్టుంది. మొత్తం అయితే ఇది. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే నాకు కాల్ చేయండి.
సో మీరు వచ్చి సైట్ విజిట్ పెట్టుకోండి. సైట్ విజిట్ అంతా అయిపోయిన తర్వాత ఓనర్ని పిలిపించుకొని ఆ రేటు బార్గెన్ ఆటం అవి మొత్తం తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 1-2 సార్లు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత సైట్ విజిట్ పెట్టుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి డీల్స్ ఉంటే ముందుకు తీసుకొస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డీల్స్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు మంచిగా. సో ఏంటంటే ఓనర్ రైట్ మీ ముందే కూర్చొని పెడతాను, ఇద్దరు మాట్లాడుకొని చేసుకోవచ్చు. ఎటువంటి మధ్యలో ఎటువంటి ఏమి ఉండదు అనమాట. నీట్గా డీల్ అయితే క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నా దగ్గర డీల్స్ క్లోజ్ చేసుకున్న కూడా హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి ఇష్యూ లేకుండా. సో మీకు కూడా మంచిగా డీల్ క్లోజ్ చేసి పెడతాను, నన్ను నమ్మండి. మంచిగా మంచి ల్యాండ్, మీకు ఏమన్నా రిక్రూట్మెంట్ ఏమన్నా నాకు చెప్పండి. ఏమన్నా మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఏదైనా కాస్ట్లో కావాలని చెప్తే సో మంచిగా ల్యాండ్ చూసి పెడతాను. ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.